అందరికీ మరణాత అందరూ సంతోషంగా ఉన్నారు కదా. అలాగే దేవుని దగ్గరికి రావడమే సంతోషం. దేవుడు మనకు ఉన్నవన్నీ దాన్ని చేసుకొని మనలను సంతోషపడుతాడు. అలాగే మొదటగా దిద్దుబాటు నెలలో ఉన్నాము కనుక అలాగే యోగ వార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. అందరి కళ్ళు మూసుకొని దేవుని వైపు చూస్తూ, దేవా మాకు కావలసిన వాక్యాన్ని దయచేయమని దేవుని పదాలు పట్టుకొని అడుగుదాం. ప్రార్థన. దయగల మా తండ్రి, గ్రహింపగల మనస్సు ప్రతి బిడ్డకి దయచేయి ప్రభువా. యేసయ్యా, ఈ మాట ప్రభువా ఇష్టముగా ఎన్నిన వారిని బుద్ధిమంతులుగా చేస్తాను తండ్రి. బుద్ధిమంతురాలు తన ఇల్లును చక్కబెట్టుకొను, మూర్తురాలు తన ఇల్లును ఓడబెట్టుకొను ఈ వాక్య గ్రంథంలో ఉంటుంది కనుక ఈ వాక్యాన్ని బట్టి బుద్ధి జ్ఞానంలో వివేకములను మేము సంపాదించుకొని మా జీవితములను అలాగే నీ వైపుకు మలుపుకొని మంచి గొప్ప గొప్ప వారంగా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే మనసు దయచేయి ప్రభువా. నాలో నీ ఉండి నీ ఉచితమైన కృప చేత కావలసిన వాక్యాన్ని నీ బిడ్డలైన వారిని దయచేయమని, మట్టివాడిని దుమ్ము దూడి వంటి వాడిని ప్రభువా. యేసయ్యా నేను చెబితే వాక్యము వినలేదు, కానీ నీవు చెబితే వినగలను కనుక నా మరణాత సంతోషమే సగం బలం. ఎవ్వరు కూడా నీరసముగా ఉండకూడదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చురుకుగా ఉండాలి. అలాగే చురుకుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు దయాళుడు. ఆయన కృప నిత్యము మన యందు నిలుచును. ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎలాంటి వాడంట? దయాళుడు. ఆయన కృప నిత్యము మన యందు నిలిచి ఉండును. ఈ యొక్క మొదట చదువుకున్న వాక్య గ్రంథంలో ఏమన్నది? వాక్యము ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. కనుక దేవుని సన్నిధిలో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అనేది మన పాదములకు దీపమైనది. అలాగే వాక్యం అనేది మన జీవితములకు అర్థమైనది. మనము అర్థములకు వెళ్ళి ఏం చేస్తాము? మన లోటుపాట్లన్నీ చూసుకుంటాం. కానీ దేవుని వాక్యము మన మార్గాన్ని, మన హృదయాన్ని, మన మనస్సును, మన ఆలోచనని, మన కనుదృష్టిని, మన చేతుల్ని, మన కాళ్ళని అన్నిటినీ చక్కబరచగలదు. దేవుని వాక్యములో శక్తి ఉన్నది. దేవుని మాట వినిన వారు అలాగే దీర్ఘాయుష్మంతులను. కనుక దేవుని సన్నిధిలో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని మాట విని ఏం చేయాలి? మనము రూపాంతరం చెందాలి. రూపాంతరం అంటే తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. నూతన గృహంలోకి వెళ్ళాలంటే క్రొత్త గృహము. అలాగే ఒక శిశువు జన్మిస్తే సంతోషము. రూపాంతరం అనేది అందరికీ సంతోషమే. దుఃఖం అనేది అందరికీ ఆనందం ఉండదు. కనుక రూపాంతరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యంలో చేరగలనని దేవుడు చెబుతూ ఉన్నాడు. జాగ్రత్తగా వాక్య గ్రంథంలో క్రొత్తగా జన్మించడం అంటే తల్లి గర్భంలో జన్మ ఒకటి, అలాగే క్రొత్తగా జన్మించడం ఒకటి. క్రొత్తగా జన్మించడం అంటే మార్పు చెందటము, మారు మనసు పొందటము. కనుక మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాగే మారు మనసు అనేది ఎలా వస్తుంది మనలోనికి? చెప్పదమ్మా, మారు మనసు అనేది ఎలా వస్తుంది? యేసు ప్రభు అన్నాడు ఒక జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనిలోనికి మారు మనసు వచ్చింది. అతను కఠినాత్ముడు, దుష్టుడు, దుర్మార్గుడు, అలాగే ఎంతో కఠినాత్ముడు. కానీ అతనిలోనికి మారు మనసు వచ్చింది. మనం ఇన్ని రోజుల నుంచి దేవుని వాక్యం వింటున్నాం. మనకి మారు మనసు వచ్చిందా?
వచ్చింది, రావాలి. వస్తేనే మనం దేవుని బిడ్డమవుతాం. ఎప్పుడు బండరాతి హృదయం అయితే అలాగే మన హృదయాన్ని మెత్తనపరచగలదు వాక్యం. దేవుని వాక్యము శుద్ధి వంటిది. దేవుని వాక్యం ఎలాంటిదంట? శుద్ధి వంటిది. ఎంత పెద్ద బండనైనా కూడా బద్దలు చేయు శుద్ధి వంటిది. దేవుని వాక్యము పాల వంటిది, గిండె తేనె వంటిది, మధురమైనది దేవుని వాక్యము. ఈ యొక్క వాక్యాన్ని మన హృదయంలో దాచిపెట్టుకుంటే మన ప్రవక్త, మన మాట శుద్ధ అవుద్ది, మన ఆలోచన శుద్ధ అవుద్ది, మనలో ఉన్న భయం పోయింది, మనలో ఉన్న రోగం పోయింది, మనలో ఉన్న చింతలు అవమానములు, దిగులు ఇవన్నీ పోవాలంటే దేవుని వాక్యము చెప్పారు కదా, వాక్యము దేవుడిను అని ఇందాక మొదట మనం చదువుకున్నాం కదా. ఆ వాక్యం ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని వల్ల మాట చాలా ప్రాముఖ్యమైనది. ఒక పిల్లవాడికి విద్య నేర్చుకోవాలంటే ఇంటి దగ్గర నువ్వు పెట్టుకొని ఎన్ని మార్కులు పెట్టినా వాడు నేర్చుకుంటాడా? ఎన్ని మార్కులు పెట్టినా అనే చదువుకోరా అంటే నేర్చుకుంటాడా? నేర్చుకోడు. పలక నుంచి అలాగే స్కూల్కి పంపిస్తే అక్కడ టీచర్ గారంటే భయము కలిగి, అలాగే వినయము కలిగి, విధేయత కలిగి, మంచి మనసు కలిగి వాడైతే సులకనగా ఉంటాడు. అదే స్కూల్కి వెళ్ళాడనుకో, స్కూల్కి వెళ్ళినప్పుడు పలక మీద రాస్తారు ఫస్ట్ అమ్మ రాస్తారు. ఆ 2 అక్షరాలు రాసి మనమందరం అక్కడి నుంచి వచ్చిన వారిని, మనమందరము పెద్ద కలెక్టర్ జాబ్ చేసేవాళ్ళు కూడా, పెద్ద వాళ్ళు కూడా అక్కడ కాడి నుంచి నేర్చుకున్న వాళ్ళే. కనుక ఆ యొక్క ఎలా అనేది ఎలాగ వచ్చింది? దిద్దునందువలన, తన మనస్సులో ఇమిడిపోయినందువలన, అలాగే తన యొక్క ఆలోచనలు ఉండిపోయినందువలన జాగ్రత్తగా ఆలోచిస్తుంది. దేవుని యొక్క వాక్యము కూడా మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనము ఎలాగవుతాము? మంచి జ్ఞానం గలవడతాం, మంచి తెలివి గలవడతాం. మన కుటుంబాలు ఎలాగ నడుపుకోవాలా, మన బిడ్డల్ని. లోకాసు వార్త 9వ అధ్యాయము 1వ వచనం కానీ 10వ వచనం వరకు కనుక చదువుతాము. జక్కయ్య శంకరపు పుత్రుడు నాతో నీవు. లోకాసు వార్త 9వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. శంకరపు పుత్రుడు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరు అని ఇక్కడ జక్కయ్య అనే పుత్రుడకు ధనవంతుడు ఒకడు యేసును చూడాలని ఆశ ఉన్నది అతనిలో. ఆశ ఉన్నప్పుడు మనకు కూడా ఉన్నదా లేదా? దేవుని దగ్గరికి రావాలి, దేవుని చూడాలి, దేవుని ఇష్టమైన పనులు చేయాలి, పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలి. కనుక మనము రూపాంతరం పొందాలి. మనలో ఆశ ఉన్నది, కానీ చర్చిలో కూర్చున్నంత చెప్పే ఆశ, ఆదివారమే ఆశ, మనము సోమవారం మళ్ళీ యథాప్రకారంగా నడుస్తూ ఉంటాం. అలాగే నడవకూడదు. ఆశ ఉన్నవారు తొలగిపోకూడదంట. ఆశ ఉన్నవారు ఏం చేయాలి? గోదాడి అడగాలి. గోదాడి నీకు న్యాయం తీరుస్తాడు దేవుడు. కనుక పేద యథవరాలు ఎలాగా తనకు న్యాయం తీర్చమని నీకు గోదాడి అడిగినట్టు తీర్చాడు. అలాగే మనము కూడా దేవుడిని ఏమడగాలి? నీవుడు వెతుకుడి దొరుకుతున్నాడు. నీకు ఏ సహాయం కావాలో ఎవరిని అడగాలి? ఈ భూలోకంలో ఉన్నవారైతే నీకు కొంచెం డబ్బులిచ్చి నీకు సహాయం చేయగలరు. నీకు రోగం పోవాలంటే నీకు దేవుని అడిగితే పోయింది. పరలోక రాజ్యము, నిత్య జీవము కావాలంటే, శాంతి కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా దొరకదు. శాంతి, సమాధానము, అలాగే సంతోషము. దేవుడు అన్నాడు, మంచం ఉన్నవరికే, పెద్దవాళ్ళు అన్నారు, మంచం ఉన్నవరికే కాళ్ళు ముడుచుకోవాలి. మంచం లేకుండా కాళ్ళు ముడుచుకుంటే ఏమవుతుంది? వంగిపోతాయి అలాంటి వాటికి. అలాగే మనం ఉన్న దాంట్లోనే సంతోషపడాలి, దేవుని యందు ఆనందించాలి. దేవుడు మన ఎడల చూపిస్తున్న
దయను బట్టి మనం ఏం చేయాలి? సంతోషపడాలి. సంతోషపడి మన మార్గమును, మన యొక్క మనస్సును, మన యొక్క ఆలోచనను దేవుడి అని ఎంచుకోవాలి. ఎంచుకున్నవాడు దేవుని ఆరాధించిన వారికి దేవుడు దయ చూపిస్తాడా లేదా? తప్పనిసరిగా చూపిస్తాడు. ఎక్కయ్య అనే వ్యక్తికి యేసు ప్రభువుని చూడాలనే ఆశ కలిగినందువలన, ఈ గుంపు కూడినందువలన, వారు ఆ గుంపులో నుండి కొట్టివారైనందువలన, కనపడినందున తిరిగి వెళ్ళిపోవాలా, ఎలాగైనా చూడాలి. ఎందుకున్నది ఆశ? దేవుని చూడాలని ఆశ ఎందుకున్నది? ఇప్పుడు మనం ఎందుకు వచ్చాము దేవుడి దగ్గరికి? చెప్పండమ్మా, ఎందుకు వచ్చాము? దేవుడు రక్షకుడు. దేవుడు పాపాన్ని తీసివేసి మనలను పరిశుద్ధులుగా చేస్తాడు. మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు, నిత్య జీవం ఇస్తాడు అని విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చాం. ఒక మాట అన్నాడు దేవుడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము అన్నాడు. అలాగే దేవుని యొద్దకు వచ్చేవారు దేవుడు ఉన్నాడనియు, వెతువానికి దొరుకుననియు, తట్టువానికి తీయబడుననియు మనం ఏం చేయాలి? విశ్వాసము కలిగి ఉండాలి. ఫిబ్రవరికి రాసిన పత్రిక 11:6 ఉన్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. జాగ్రత్తగా చాలు. భక్తులైన వారికి విశ్వాసము లేకపోతే దేవుని యందు నిలకడ కలిగి ఉంటారా? దావీదు గారు నిలకడ కలిగి ఉంటారా? పెద్ద 6 మూరల జానత గల గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. ఎంత? 6 మూరల జానుడు అంటే చూస్తుంటేనే భయపడుతున్నారు. ఆ యుద్ధశాలలో చూస్తుంటేనే తన అన్నదమ్ముళ్ళు, అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. భయపడుతుంటే దావీదు గారికి భయం లేదంట. నేను నమ్ముకున్న దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు విజయం దయచేస్తాడు. మనకు కూడా అలాంటి విశ్వాసం ఉన్నదా? ఉండాలి. మనకి దేని మీదైనా, మనకున్న ఆపద మీదైనా, అప్పుల మీదైనా, అలాగే దేని మీదైనా మనకేం కావాలి? విశ్వాసము. జయము దయచేస్తాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు మనకి జయము దయచేసే దేవుడు. ఎవ్వరు కూడా నిరాశ పడకూడదు. విశ్వాసం అనేది నమ్మకం అనేది ఒక వ్యక్తి మీద మనకు కావలసింది. మనకి ఉన్న వ్యక్తి ఎవరు? మనకు ఉన్న రక్షకుడు ఎవరు? దేవుడు యేసు ప్రభువు. యేసు ప్రభువు మీద మనము విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. కనుక దేవుని సన్నిధిలో ఉన్న ప్రియమైన చిన్నబిడ్డలారా, అమ్మలారా, అక్కలారా, కనుక విశ్వాసం అనేది ఉంచుకోవాలి. కనుక పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసము వాక్యాలను చదువుతూ జ్ఞాపకం చేసుకున్నట్టు తెలుసు, ధ్యానించుంటే ఎందును మరియు విశ్వాసము నీరు లేని భక్తులకు గురించి ధ్యానించుటకు, విశ్వాసమైన వీరులు భక్తులైన వారి గురించి మనం ఎన్నో మాటలు వింటూ ఉన్నాం. విశ్వాసపరులైన భక్తుల గురించి. అలాగే మన దేవదాసయ్య గారు ఎంతో విశ్వాసము కలిగి, అలాగే బైబిల్ మిషన్ని అలాగే ఒకరిద్దరు ముగ్గురితో ప్రారంభిస్తే గాలి ఎంత దూరం పోయినదో అంత దూరం పోయింది. మనందరము బైబిల్ మిషన్ యొక్క పిల్లలము. కనుక విశ్వాసం అనేది మన యొక్క పెద్దలైన వారు చూస్తూ, ఆ వీరులైన వారిని చూస్తూ మనము నడవాలంట. నడిచి భక్తులైన వారిని గురించి ధ్యానించుడు వలన వారు విశ్వాసం ఎటువంటి శూర కార్యములను సాధించుతున్నారు తెలుసుకోవడం ద్వారా విశ్వాసం అనేది అమూల్యము స్వభావము పొందాలి. కనుక దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 60వ కీర్తన 12వ వచనం చదువుకున్నాం.
దేవుని వలన శత్రువులను అనగదొక్కువాడు ఆయన్ని కీర్తనకారుడు అంటున్నాడు దావీదు కీర్తనలో. దేవుని వలన అద్భుత కార్యములను జరిగించుదును. కనుక మన శత్రువులు, మనకెవరి శత్రువులు? ఈ భూలోకంలో మనకి ఎన్నో అలాగే రోగము శత్రువులే, అలాగే సైతానుడి శత్రువులే, ఎన్నెన్నో. సైతానుడు ఏం చేస్తాడు? మనకి ఎన్నో చూపెడుతుంటాడు. వాటి అన్నింటినీ అనగదొక్కగలరు దేవుడు అని కీర్తనాకారుడు అంటున్నాడు. కనుక విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ జక్కయ్య గారికి ఏమన్నది? విశ్వాసం అన్నది. అతని మనస్సులో రూపాంతరం చెందినది. కనుక జక్కయ్య గారిని చూడాలని, దేవుని చూడాలని జక్కయ్య గారికి ఆశ ఉండినందువలన, కొట్టివాడైనందువలన తిరిగి వెళ్ళకుండా కూడా మేడి చెట్టెక్కి దేవుడిని చూచుటకు ఏం చేస్తున్నాడు? ఆశ కలిగి ఉన్నాడు. అలాగే హృదయాంతరమును ఎరిగిన దేవుడు మన దేవుడు. నువ్వు కూడా దేవుడిని నీ మనస్సులో ఉంచుకుంటే నీ దగ్గరికి వస్తాడు దేవుడు. నీ ఆలోచనలో ఉంచుకుంటే నీ దగ్గరికి వస్తాడు. నీకున్న సమస్యలను ఏం చేస్తాడు దేవుడు? తీసివేస్తాడు. నీకున్నవన్నిటిని కూడా తీసివేస్తాడు. మనం ఏం చేయాలి? ప్రార్థన. బైబిల్ చూసుకున్నట్టు వారికి ప్రార్థన అంటే చాలా ఇష్టం. అలాగే ప్రార్థనా పనులు అంటే బైబిల్ చూస్తున్నారు. సన్నిధి, సహవాసము, సమాధానము, ఇక్కడికి ఇవన్నీ కూడా మనకున్నవన్నీ చేయించాలంటే ప్రార్థన. అంటే దేవుడిని మన మనస్సులో ఉంచుకోవాలి. జక్కయ్య గారు ఏం చేశాడు? తన మనస్సులో దేవుడిని చూడాలని దేవుడు అతని దగ్గరికి వచ్చి, జక్కయ్య పరగాదిగము నేడు నీ ఇంట ఉండవలసి వచ్చినది అని దేవుడు చెబితే మనకు కూడా సంతోషం ఉంటుందా లేదా? అలాగే జక్కయ్య గారు కూడా సంతోషం వచ్చింది. యేసు ప్రభువు మన ప్రభువులోకి రావాలంటే మనం ఏం చేయాలి? మనము ఒక కథ ఉంది, ఒక డ్రామా వేశారు. ఎట్లా అంటే యేసు ప్రభు పండగ వస్తుందంట. యేసు ప్రభు పండగ వస్తుందంటే క్రిస్మస్ పండగ వస్తుందనుకో, మనకు కూడా వస్తుందనుకో, వీళ్ళంతా శుభ్రం చేశారంట. వీళ్ళంతా శుభ్రం చేసి మంచి వంటకాలు పెట్టి పలానా సమయంలో మీ ఇంటికి వస్తానమ్మా, నీ ఇంట్లో భోజనం చేస్తానమ్మా అన్నాడంట యేసు ప్రభు. అన్నప్పుడు గబగబా స్నానం చేసి మంచి వంటకాలు చాలా రకాలు వండి పెట్టి, అలాగే చాలా విధాలుగా ఆ సమయానికి ఎదురు చూస్తూ ఉన్నంత దేవుడు రానయ్యన్నాడు. అంతకు ముందర ఒక 10 నిమిషాల ముందర ఒక భిక్షగాడు వచ్చి, అమ్మా ఆకలిగా ఉందమ్మా, 4 రోజులు భోజనం చేసి ఉన్నానమ్మా, నాకు ఆహారం పెట్టమ్మా అంటే, పో పో ఈ యొక్క బట్టలు చండాలంగా ఉంది, మా ఇల్లంతా శుభ్రంగా ఉంది, రాబాక వెళ్ళిపో పక్కకు అని ఏం చేసింది ఆ అమ్మ? తగిలేసిందంట. ఇలాగ 2-3 వచ్చినప్పుడు ఏం పెట్టకుండా ఉందంట. కనుక యేసు ప్రభు రావాల్సిన సమయానికి రాలేదంట. అలాగా వెళ్ళినవన్నీ వెయిట్ అయ్యిందంట. వెయిట్ అయినప్పుడు అడిగినప్పుడు దేవుని, అమ్మ ఒక 10 నిమిషాల ముందరే నేను మీ ఇంట్లోకి వచ్చానమ్మా, నీవు నాకు ఆహ్వానించలేదు, నన్ను నీవు స్వీకరించలేదు, అంగీకరించలేదు, అందుకే నేను వెళ్ళిపోయానమ్మా అని చెప్పాడంట. జాగ్రత్తగా ఆలోచించండి. దేవునికి ఏమిష్టమో మనస్సు మన పైన కాదు, లోన హృదయము ఇష్టము. కనుక ఈ జక్కయ్య గారు కూడా మనుషులందరూ కనపడుతున్నాడు చెడ్డవాడిని. అక్కడ ఊరిలో ఉన్న వారందరూ కనపడుతున్నాడు చెడ్డవాడని, కఠినాత్ముడని, దొంగని, అలాగే మనుషులందరూ కనపడుతున్నాడు. తన మనస్సు దేవుడికి కనపడుతుందంట. తన మనస్సు శుభ్రమైందంట. అదంతా మారిపోయాడంట, మార్పు చెందాడంట, రూపాంతరం చెందాడంట. అప్పుడు దేవుడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు ఇంట
ఉండవలసి వచ్చినది. నీ ఇంట్లో నేను భోంచేయదలిసి అన్నప్పుడు ఆనందంతో దిగి యేసు ప్రభువుని చేర్చుకున్నాడంట. ఒక 4 మాటలు జక్కయ్య గారి నుంచి చెప్పుకున్నాం. జక్కయ్య మార్పు లేనప్పుడు ఎలా ఉన్నాడంటే పాపిగా ఉన్నాడంట. జక్కయ్య మారిన తర్వాత పరిశుద్ధుడుగా ఉన్నాడంట. చూడండి, మార్పు లేనప్పుడు పాపిగా ఉన్నాడంట, మారిన తర్వాత పరిశుద్ధుడుగా ఉన్నాడంట, అవిశ్వాసిగా ఉన్నాడంట. మార్గంలో మారిన తర్వాత అబ్రహాము కుమారుడుగా ఉన్నాడంట. ఎంత ధన్యత చూడండి, మారిన వారికి ఎంత ధన్యత చూడండి. దేవుని కుమారుడుగా అయిపోతాం. నువ్వు నేను మధ్యాహ్న కాలం రోజున సన్నిధిలో కూర్చొని ఉన్న దేవుని ఆలయంలో కూర్చొని మనందరము అబ్రహాము కుమారుడు, దేవుని కుమారులు అవుతాం. ఎలా అంటే మార్పు చెందితే మన హృదయం మారితే. అలాగే మారక ముందు ఉన్నాడంట. అలాగే మారిన తర్వాత దానకర్తగా ఉన్నాడంట. మారిన తర్వాత ఏం చేశాడు? తనంతటిగా తానే దానం చేసేసాడు. ఎక్కడైనా పండుగ ఏదైనా కానీ దానం చేశాడట. అలాగే మారక ముందు అన్యాయస్తుడిగా ఉన్నాడు, మారిన తర్వాత న్యాయస్తుడిగా ఉన్నాడు. చూడండి, మన మనస్సుల్లో కూడా మనం కూడా మార్పు చెందాలంటే ఇవన్నీ కలిగి ఉండాలి. మనం అందరం మారాము, దేవుని వాక్యం వింటున్నాము, రూపాంతరం పొందాము. కనుక మనం మారిన వలే వారి వలే ఉంటే. అలాగే వచ్చే నెలలో ఏముంది? రాకడ పండుగ ఉంది. రాకడ పండుగలో ఎత్తబడాలంటే బుద్ధి గల కన్యకల్లా ఉండాలి. బుద్ధి లేని వారిగా ఉంటే ఏమైంది? ఇక్కడ వదిలివేసిన వారిగా అయిపోతాం. దేవునితోటి కలిసి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనం మార్పు చెందాలి. మారక ముందు సొంకరిగా ఉన్నాడంట. అలాగే మార్పు చెందిన తర్వాత సునీతిపరుడుగా అంటే సుంకరుడు అంటే ఏంది? ఏమి తెలవదు, బుద్ధిహీనుడు. సుంకరుడు అంటే బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు. మాట చెప్పాలంటే మంచిదో చెడ్డేదో మూర్ఖుడు. ఇప్పుడు కూడా ఉన్నారు మూర్ఖులు. ఎన్నిసార్లు చెప్పినా వినరు. వినకపోతే ఏమైంది? వాడే అన్నం వేస్తారు. ఇసుకుముట్టి ఏమంటారు పెద్దోళ్ళు? ఇవే అనుభూతిని ఏం చేస్తారని వదిలివేస్తారు. కానీ ఇంటూ ఉంటే, బిడ్డలైన వారు తల్లిదండ్రులు మాట వింటూ ఉంటే, చక్కగా నడుస్తూ ఉంటే, ఇంకా కష్టపడైనా వారిని మంచిగా చదివించి వాడిని ఇంకా పెద్దవాడిగా చేయగలరు. వినని వాడిని ఏం చేస్తారు? ఏమీ చేయలేదు. పెద్ద ఆస్తి పడలేదు. పిల్లలు ఏం చేస్తారు? వదిలివేస్తారు. వినకపోతే పెద్ద ఆస్తి పడలేదు. కానీ చక్కగా మన పిల్లలైన వారు దేవుడి మందిరంలోకి వస్తున్నారు, దేవుని మాట వింటున్నారు, ఈ మాట వింటున్నారు, దేవుని మాటలు నేర్చుకుంటున్నారు. కనుక బుద్ధిమంతులుగా దేవుడికి మన బిడ్డలందరినీ తీర్చిదిద్దుతున్నాడు. కనుక మనము మన బిడ్డల కొరకు దేవుడికి ప్రార్థన చేసుకోవడమే మన యొక్క పని. దేవుడే మన బిడ్డలను మార్చగలడు. కనుక ఎంతో మంది నేను చూస్తూ ఉన్నా, ఎంతో మంది వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు? దేనికి పనికిరానటువంటి వారిగా ఉంటారు. ఒక చదువుకు కానీ, ఒక ఉద్యోగానికి కానీ, ఒక మాటకు కానీ, ఒక మందలింపుకు కానీ దేనికి కూడా పనికిరానటువంటి వారిగా ఉంటారు దేవుని నమ్మని వారు. కనుక దేవుని నమ్మిన వారికి, దేవుని బిడ్డలను దేవుడు ఏం చేస్తాడు? బుద్ధిమంతులుగా తయారు చేస్తాడు. కనుక దేవుని సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డలారా నీతిపరుడుగా తీర్చాడంట, నీతిపరుడుగా మారిపోయాడంట. అలాగే మారక ముందు ఆజ్ఞ అతిక్రమించిన వాడిగా ఉన్నాడంట. మారిన తర్వాత ఆజ్ఞ పాటించిన వాడిగా ఉన్నాడంట. కనుక దేవుని వాక్యము ఆజ్ఞ అంటే నీ వాక్యమే నన్ను నీ వాక్యము